సమాజంలో ఉన్నతమైన డాక్టర్లుగా తీర్చిదిద్దిన రంగరాయ మెడికల్ కాలేజ్ 1980 బ్యాచ్ 60 లక్షల రూపాయలతో పారా క్లినికల్ లెక్చర్ హాల్స్ ను ఆధునీకరించడం అభినందనీయమని రామ్ కోసా ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి ఆనంద్ పేర్కొన్నారు. కాకినాడ జిఆర్టీ హోటల్లో రంగరాయ మెడికల్ కాలేజ్ 1980 బ్యాచ్ కార్యక్రమం జరిగింది. బ్యాచ్ హెడ్ కె గురునాథరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామకోస ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్, సెక్రటరీ డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న పాల్గొని 1980 రంగరాయన్స్ పూర్వ విద్యార్థులు కాలేజీకి చేసిన సేవలను ప్రశంసించారు. డాక్టర్ కె గురునాథరావు మాట్లాడుతూ కోరిన వెంటనే బ్యాచ్మేట్స్ అంతా స్పందించి ఒక్కొక్కరు ₹1,00,000 ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వార వెంకట్రావు, డాక్టర్ శేషగిరిరావు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, పలువురు బ్యాచ్మేట్స్ పాల్గొన్నారు. అలా ఎప్పుడు పెద్ద కానీ కొంతమంది ఉన్నారు రియల్లీ వాళ్ళు చేసే వాళ్ళకున్న జీలు కాలేజ్ అంటే ఒక ఫీల్ అవి చూస్తే రియల్లీ రెండు చేతులు ఎత్తి మీ క్లాస్మేట్స్ అందరి మధ్య మీరు నమస్కారం సార్. అలాగే గురునాథ్ గారు కూడా ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ మ్యాన్. ఎప్పుడు కంటిన్యూస్గా ఫోన్ చేసి విల్ డూ సంథింగ్ టు ద కాలేజ్ ఆనంద్, ఏదో చేద్దాం అన్నారు. మీరందరూ ఇంత ముందుకు వచ్చి ఇంత అమౌంట్ కలెక్ట్ చేసి కాలేజీకి చేయడం రియల్లీ అప్రిషియేట్. అండ్ మేము పర్పస్ ఆఫ్ మా విజిట్ ఏంటంటే ఇక్కడికి మిమ్మల్ని అందరినీ రేపు ఈవినింగ్ రామకోదలో ఒక మీటింగ్ పెట్టాం టు ఫెలిసిటేట్ అవర్ కామినేని శ్రీనివాస్ గారు అండ్ నరసింహం. సో మీరు కూడా దానికి పార్టిసిపేట్ చేసి యాక్చువల్గా మాకు మిమ్మల్ని కూడా కొంచెం అక్కడ ఫెలిసిటేట్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. నేను ఎంతమంది వీలైతే అంతమంది రేపు ఈవినింగ్ కూడా మాతో కొంచెం టైం స్పెండ్ చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను. సో లాస్ట్ టైం రామకోజ మీటింగ్ వచ్చినప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఏదో బాధకాలు పడుతున్నప్పుడు ఇలాగ ఆ మీటింగ్ లో కాంగ్రెస్ ఇన్స్పిరేషన్ ఏదో ఒక మనిషికి ₹1,00,000 అయితే చాలు అందరూ చేయొచ్చు అన్న డైలాగ్ ఎదుకుని అలా ఇచ్చింది. ₹1,00,000 మనిషికి 50,000 ఇచ్చినా చాలు. ఆ కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చాము, వసూలు చేద్దాం అనుకుంటున్నాం. పెద్దేశ్వర ఎప్పుడైతే పర్లేదు ముందు డబ్బులు మనం చూసుకుందాము, నువ్వు నెట్టిదానికి అనుకుంటే ఓకే అనుకున్నాం. మేము అనుకున్న అందరూ ఎవరో ఎక్కువ తక్కువ అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇచ్చారు డబ్బులు. మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువ రెస్పాండ్ అయ్యాం. ఇస్తారు లేదా అనుకున్నట్లు మేము మా గ్రూప్ మెసేజ్ పెట్టిన దగ్గర నుంచి ఒకరు తీస్తారు ఒకరు చెప్పడం మేము అనుకోకుండా 155-60 లక్షలు కేసుది. ముందు మీరు రెనోవేషన్కి 50 లక్షలు వసూలు చేసాం సుమారుగా 45 lakhs. ఆ తర్వాత ఎందుకు ఎస్పీఎం గ్యాలరీలో డిజిటల్ బోర్డు ఉంది బాగుంటుంది పెడతాని పాల్గాలి సుజాత ఫోన్ చేసి చెప్పింది నాకు. ఇలా మీరు లెక్చర్ గ్యాలరీ రెనోవేషన్ చేస్తున్నారు కదా, రెనోవేషన్ తో పాటు మాకు డిజిటల్ బోర్డు ఇస్తే బాగుంటుంది, ఇప్పుడు అన్ని అంత లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుందని సుజాత ఫోన్ చేసి చెప్తే చూద్దాం అడుగుదామని చెప్పేసి మా గ్రూప్ లో డిస్కస్ చేసి సరే ప్రదేశాలు నేను సరే మేమైతే ఇద్దాం అనుకుని డిసైడ్ చేసుకున్నాం.